మీరు ఒకటి గమనించారా? ఒకప్పుడు జస్ట్ సింగిల్ టాబ్లెట్తో తగ్గిపోయే జ్వరం ఇప్పుడు డజన్ల కొద్ది టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు. కారణం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ప్రపంచంలో 1 out of every 6 ఇన్ఫెక్షన్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అయిపోయినాయి. అంటే మెడిసిన్స్ వేసుకున్నా సరే ఇన్ఫెక్షన్ తగ్గని పరిస్థితి. బట్ అసలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఫంగస్, వైరస్ అండ్ బ్యాక్టీరియా మనం వేసుకునే మెడిసిన్స్ కి అడాప్ట్ అయ్యి రెసిస్ట్ చేసి డిసీజ్ ని తగ్గకుండా చేస్తాయి. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ శాతం సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్టర్న్ మెడిటరేనియన్ అండ్ ఆఫ్రికాలో చూస్తాం. ఎందుకంటే పూర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లోనే ఇది ఎక్కువగా ఉంటుంది. మరి ఇండియాలో ఎందుకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ ని వాడడం, పూర్ శానిటేషన్ ఫెసిలిటీస్, పౌల్ట్రీ ఫార్మ్స్ లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం, అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా. దీన్ని కౌంటర్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లాస్ ద్వారా ఈ మైక్రోబియల్ రెసిస్టెంట్ కేసెస్ ని మానిటర్ చేస్తుంది, అలాగే ఈ డేటాని కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇండియాలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ద్వారా రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ని ప్రమోట్ చేస్తూ స్ప్రెడ్ ఆఫ్ సూపర్ బగ్ అంటే రెసిస్టెంట్ బ్యాక్టీరియా యొక్క స్ప్రెడ్ ని ఆపుతారు. ఫైనలీ ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే సైలెంట్ కిల్లర్ ని అడ్డుకోవాలంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తో పాటు మనం కూడా రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది పాటించడం చాలా ఇంపార్టెంట్.